ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమమని ఖండించింది. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు స్పందించారు. అదే సమయంలో జగన్ కు వైసీపీ నేతలకు ఆస్థాన న్యాయవాదులుగా పేరున్న నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అల్లు అర్జున్ ను జైలుకు వెళ్లకుండా బయటకు తెచ్చేందుకు న్యాయ పోరాటం చేశారు. వారి టీం అంతా సర్వశక్తులు ఒడ్డారు. ఈ లాయర్లు గతంలో చిరంజీవి సినిమా ఆచార్యకు నిర్మాతలుగా కూడా ఉన్నారు. పుష్ప సినిమా విడుదల సమయంలో కూడా వైసీపీ నేతలు ఆ సినిమాకు మద్దతుగా మాట్లాడారు. అంబటి రాంబాబు అయితే విడుదల తర్వాత సినిమా సూపర్ అని రివ్యూ కూడా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ తో బన్నీకి దూరం ఉందన్న ప్రచారం కారణంగానే బన్నీని తమ దగ్గరకు చేసుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. అల్లు అర్జున్ కు ఎప్పుడూ సపోర్ట్ చేసే అవకాశం వచ్చినా వైసీపీ నేతలు అవసరం ఉన్నా లేకపోయినా ముందే ఉంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నామని వారు అంటున్నారు. అలాగే నిరంజన్ రెడ్డి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ మంచి పేరున్న లాయర్. ఆయన తన వృత్తిలో భాగంగానే అటు జగన్కు ఇటు అల్లు అర్జున్ కోసం పనిచేస్తున్నారని, అంతేగాని వైసీపీకి సంబంధం లేదని చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అల్లు అర్జున్ అరెస్టును మాక్సిమం రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టును టీడీపీకి, చంద్రబాబుకు కూడా ముడిపెడుతున్నారు. అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. అప్పటి నుంచి వైసీపీ అల్లు అర్జున్ ను వైసీపీ తమవాడిగా ప్రచారం చేసుకుంటుంది. అర్జున్ కేసు విషయంలో క్వాష్ పిటిషన్ వేశారు. అయినా కూడా అల్లు అర్జున్ ను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు ఇంత అత్యవసరంగా ఎందుకు అరెస్ట్ చేశారన్నది సస్పెన్స్ గా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ఒక వార్తకు సంబంధించి బీఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు మరోసారి పేరు మర్చిపోడని ఇచ్చిన రిప్లై వైరల్ గా మారుతుంది. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయిన వీడియో వైరల్ అయింది. దీంతో బీఆర్ఎస్ నేతలు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదే కారణమేమో అనుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు కారణం అంటున్నారు.